దేవుని సేవకులకు, పెద్దలకు ప్రేమతో హృదయపూర్వక వందనాలు. 4639వ దినాన్ని ప్రభు మనకు ఇవిగా ఇచ్చిన దినమున ఉదయకాలమున దేవుని మాట్లాడటానికి మనం సిద్ధపడదాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. రెడ్డేమన్నా వందనాలు, ప్రార్థన చేయండి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఇప్పుడు ఒక మాటలకు చూపి రాత్రికాల సమయం అంతా చక్కని విశ్రాంతినిచ్చి మాకు తెలియకుండానే ఉదయకాల సమయాన్ని మరలా చూచే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. మా ప్రభు ప్రేమించారు. మీ దయ చొప్పున మా తండ్రి మీరు కరుణించి మీ కృపల చేత ఆదరించిన ఆయన మా ప్రభు ఆశీర్వదింపచేసి ప్రభు మా జీవిత దినాల్లో మరి ఒక నాయన దినాన్ని చూసే అవకాశం అదేను ఉదయకాల సమయం లేవటి ద్వారా నీ పరిశుద్ధమైన బిడ్డల యొక్క ప్రదర్శనలు చేసుకొని ప్రభు మీ సంధిలో గడిపే అవకాశం కూడా ఇస్తున్నారు. ప్రణాళిక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకే ప్రయాసపడి భారం వహిస్తున్న వారిని మీ దయలో ఆదరించమని చిన్న ప్రార్థన తమ పాసాన్ని చేర్చుకొని మీ నామానికి మహిమ కలిగించుకొని మహిమా స్వరూపుడైన క్రీస్తు వారి నామంలో అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న వందనాలు. థ్యాంక్ యూ. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే స్తుతింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే స్తుతింతును. జగతికి పునాది నీవని, మాలో ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలో ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే స్తుతింతును. మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా.
నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును నా మనసార నిన్నే స్తుతింతును పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును నా మనసార నిన్నే స్తుతింతును ఆమేన్. వందనాలన్న. వందనాలు వందనాలు. దేవుని మాటలు వినటకు దేవదానం అంకులు ప్రార్థన చేయండి. ఓకే, ఉం. ప్రార్థన వాక్యం చేసుకుందాం. కృపామయుడు అని మా తండ్రి, పరిశుద్ధుడు అని మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపాత్రులమైన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాత్రలుగా ఎంచడానికి పాత్రుడు అని మీరు పరలోకమున తెలుపు లోకానికి వచ్చారు. మా అందరి నిమిత్తము మీ పవిత్రమైన రక్తధారలు కార్చి ఆ రక్తములు మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని పవిత్రగా చేసినందుకు మీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఇప్పుడు వాక్యం అందించుతుండగా మాకు కావలసిన రీతిలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మీ వాక్యం ద్వారా మేము మేలు ఆశీర్వాదం పొందగలిగినట్లు కృప చూపమని మీ దాసుని బలపరిచి నోటికి నోరుగుండి మీరే మాట్లాడుకుని మైపొంది చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదే సమయంలో మరి ప్రియులు మరి మనోహర్ గారి అంకుల్ గారు ఎం పొన్ను స్వామి గారు ప్రభా మీ యందు నిద్రించి ఉంటుండగా ఆ ప్రియుని కుటుంబంలో కుమారులే కానీ కుమార్తెలే కానీ మనవళ్ళు మనవరాలే కానీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ చేతులకు దీవించమని కనికరించమని ఆదరించమని బలపరచమని ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మరి విశేషంగా మీ దాసులు ఐజాక్ బాబు గారిని మీ చేతులుగా అప్పగిస్తున్న చూపమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు. ఐజాక్ బాబు వందనాలు. అన్న వందనాలు. దేవుని దాసులు దేవుని మాటలు మనకు అందిస్తుండగా శ్రద్ధతో మీట్లో ఉండి అందరం మీట్లో ఉండి దేవుని మాటలు విందాం. ఐజాక్ బాబు అన్న వందనాలు. వందనాలన్న. వినపడుతుందా క్లియర్ గా? వినపడుతుంది. ఓకే ఓకే. ప్రభువు నామమున ఈ కాన్ఫరెన్స్ లో చేరిన మీ అందరికి నా వందనాలు. చాలా దినముల తర్వాత ప్రత్యక్షంగా ఈ కాన్ఫరెన్స్ ద్వారా మిమ్మల్ని చూసి సంతోషించి నేను దేవుని స్తుతిస్తున్నా. అయోగ్యుడైన నన్ను కూడా ఈ విధంగా దేవుని పరిచర్లో వాడబడుతున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి ఎవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగూ అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము
సేవ చేసిన ఈ మాటలు దేవుడు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన దేవా, స్తోత్రములు నాయన. నీ మాటలు ధ్యానిస్తుండగా సహాయము చేయండి నా తండ్రి. మానవ జ్ఞానమును దూరపరచండి. నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభువా. మీరు మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందండి. ఈ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తులైన పౌలు తిమోతిని గురించి వ్రాస్తూ ఒక చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, అతని వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు, నా క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనూ లేడు. ఈ రోజున దేవుని సేవకుల గురించి చింతించే వాళ్ళు లేనే లేరు. అపోస్తులైన పౌలు మొట్టమొదటిసారిగా డేరాలు కుట్టుకుంటూ పరిచర్యలోనికి వచ్చాడు. వారితో పరిచర్య చేస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పినవాడు. విధేయుడు, దీనత్వం కలిగిన వాడు. క్రీస్తు శ్రమలలో మిగిలినవి నా వంతు అన్నట్లు పరిచర్య చేసిన వాడు. అతని దగ్గర ఉండి ఒక కుమారుడాగా, తండ్రికి కుమారుడు ఎలాగూ పరిచర్య చేసినో అలాగూ పరిచర్య చేసిన వాడు తిమోతిని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున ఒక సేవకుడు మరొక సేవకుని గురించి సాక్ష్యం ఇవ్వటం చాలా అరుదు. ఎవరిస్తారంటే అభిమానులు ఇస్తారు. అలా కాదు. దేవుని వాక్యమును బట్టి మనం చూస్తే మనము హృదయపూర్వకంగా అతని నా కుమారుడు అని చెప్పగలిగిన ధైర్యంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎక్కడ చూసినా లోకములో స్వార్థముతో నిండిన జీవితాలు. కనుక గమనిద్దాం, ఇక్కడ తిమోతిని గురించి రాస్తూ కుమారుని గనపరిచాడు. తిమోతి శిష్యుడు అన్నాడు. మనం మరొకసారి చూస్తే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అతను శిష్యుల్లాగా చూస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు, తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ మనము చూసినప్పుడు వారు రక్షించబడిన తర్వాత అతను ఒక మంచి పేరును పొందినట్లుగా మనం చూస్తున్నాం. పరిచర్య విషయంలో నమ్మకమైన వాడు. చాలా మంది ఈ రోజులో సులాభం, పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా వారికి అవసరం ఉండి వారి ద్వారా మేలు పొందితే ఆ లాభాన్ని ఆశిస్తారు. కానీ పౌలు అలాంటి వాడే, తిమోతి కూడా అలాంటి వాడే. స్వమహిమను కోరుకున్న వాడుగా, దేవునికి మహిమ తెచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఈ మాటలో మనం చూస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసిన వాడు. ఈ రోజున డబ్బుల కోసం కానీ లేకపోతే ఏమైనా మనకు ఆధారం దొరుకుతుందేమో లోకములో ఉనికి కోసం పాటలు పడుతున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తమ స్వంత విధానాలను అనుసరించి నడుచుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన భక్తి. పరిచర్యకు శత్రువు ఒకడున్నాడు. పరిచర్యను ఆపటానికి, పరిచర్యను కొనసాగించకుండా మనకు ఒక శత్రువు ఉన్నాడు. మనము కానీ ఎలవ్ చేస్తే వాడు ఖచ్చితంగా మనలను నాశనం చేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువుని యేసుక్రీస్తు సాతాను గురించి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. 10:10 మనం చూస్తే
దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 12వ వచనంలో అంటున్నాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలను తనవి కానందున తోడేలు వచ్చుడు చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను అట్టే చెదరగొట్టును. జీతగాడు జీతగాడే అంటే అర్థం ఏమిటంటే, జీతగాడు గొర్రెలను కనికరింపడు. తోడేలు రావడం చూసి పారిపోతాడు. ఈ రోజున జీతానికి మనం కాదు సేవ చేసేది. మన పూర్వీకులు సంఘములో ఎవరు బలహీనులు, ఎవరికి ఆధ్యాత్మిక అవసరాలు ఉండి వారి అవసరాలు ఎరిగి ఏం చేస్తూ ఉంటారంటే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎవరన్నా మన సేవకుడు మనం పెట్టుకున్నాం అనుకోండి, అంటే మన సహవాసంలో దరిదాపుగా అలాగ లేరు కానీ సేవకుడు పెట్టుకున్నాం అనుకోండి, నాకెందుకు వాళ్ళ సంగతి, వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక జీతగాడు ఎవరంటే జీతము కొరకు సేవ చేసేవాడు. ప్రాణం గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఒక రోజున ఆ రోడ్డు మీద గొర్రెలు రోడ్డు దాడుతూ ఉన్నాయి. రోడ్డు దాడుతూ ఉండగా కాపరి ఏం చేశాడంటే రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాడు. ఎదురుగా కార్లు వస్తున్నాయి, వాహనాలు వస్తున్నాయి. అంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. ముందు నా ప్రాణము, తర్వాత నా గొర్రెలు. చాలా మంది దాటేస్తున్నారు కానీ ఇటు దాటిపోకుండా వాడి చుట్టూ కాపలా కాసేవాడు నిజమైన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను గొర్రెలకు నిజమైన కాపరిని. ఆ కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. కనుక అతడు దొంగ, దోచుకొనివాడు, వేరొక మార్గమున వచ్చేవాడు దొంగ అంటున్నాడు కదా. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలేనంటున్నాడు. కనుక ఈ దొంగ ఏమి చేస్తాడు అని పరిశీలిస్తే ఆ దొంగ ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా పరిశుద్ధతను దొంగిలిస్తాడు. ఆ పరిశుద్ధతను దొంగిలించడానికి ఏం చేస్తాడంటే కొన్ని అవకాశాలు మనకిస్తాడు. డబ్బు ఎరచూపుతాడు, అధికారాన్ని ఎరచూపుతాడు, లేకపోతే ఏదో ఒకటి మనకి ఎరచూపించి ఏం చేస్తాడంటే ఏదో ఒకటి ఎర్రజూపి ఏం చేస్తాడంటే మనల్ని దారి తప్పించేవాడు ఎవరు? సాతానుడు. కనుక దొంగిలిస్తాడు, అవకాశం కల్పిస్తాడు. నేను ఒక మాట అడుగుతాను, మనము పరిశీలించుకోవాల్సిన సమయం. ఉదాహరణకి ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట యేసేపు అంటాడు, ఇవన్నీ నాకు అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించలేదని. కనుక గమనించండి, నాకు అప్పగించలేదు. యవనస్తురాలు, మంచి యవనంలో ఉన్న స్త్రీ ఎదురుగా వచ్చి నన్ను అనుభవించు అని అంటే అతనేమన్నాడు, నిన్ను నాకు అప్పగించలేదు. యెహోవాకు విరోధముగా ఎంత ఘోరమైన దుష్కార్యము నేను ఎట్లు చేయదు నన్ను అంటున్నాడు. కనుక గమనించండి, దేవునికి విరోధముగా మనము పాపము చేయకూడదు. అవకాశాలు వచ్చినప్పుడు మనము జారిపోకూడదు. యేసేపు ఉన్నతమైన స్థితిలో ఉండటానికి గల కారణం ఏమిటంటే ఒకటే మాట, అవకాశం వచ్చిందని పాపం చేయాలా, అవకాశం వచ్చిందని మనము దారి తప్పలేదు. అవకాశం వచ్చిందని చెప్పి సత్యాన్ని విడిచి, సహవాసాన్ని విడిచి వేరే దారి తప్పకూడదు. ఇప్పటికి 200 సంవత్సరాలు అయింది బ్రదర్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఆ దినాలలో
వారు డబ్బును ఆశించిన వారు కాదు, ఆర్థిక అవసరాల కొరకు నిలిచిన వారు కాదు. ఏంటి? కనుక దేవుని వైపు చూసిన వారు. కనుక మనము ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిలో నిలిచి దేవుని కొరకు జీవించవలసిన వారు. కనుక పరిశుద్ధతను అవకాశాలు కల్పించి ఏం చేస్తాడంటే మనలను దేవుని నుంచి దూరం చేస్తాడు. అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే కపట ఉపదేశకులు, కాపరులు, స్వార్థపరులు దేవునికి చెందవలసిన ఘనతను దొంగిలిస్తారు. ఈ రోజున మనిషి ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత దిగజారిన స్థితి అంటే, నీ ఉనికి కొరకు దేవుని వాక్యమును తప్పుదారి పట్టిస్తారా, అనుకూలంగా మాట్లాడతారా? ఎంత అన్యాయం! ఈ రోజున మనిషి ఉనికి ఆ మనము కనబరుచుకోవటానికి లోకంలో ఉండట్టుగా ఉండకూడదు, పవిత్రత కలిగి జీవించాలి. పూర్వదినాలలో ఆహారము లేదు, ఆధిక్యత లేదు, దేవుని మహిమపరచడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు. కనుక మనం గమనించేది ఏంటంటే దేవుని సన్నిధిలో భయం కలిగి జీవిద్దాం, దేవుని మహిమార్థమై జీవిద్దాం. స్వార్థపరులు దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించే దొంగలు. ఈ రోజున సేవకులు ఎలా తయారవుతున్నారంటే, మనుషులను అండగా చూసుకొని, దేవుడు కాదండి, మనుషులు అండగా చూసుకొని వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా విచారకరమైనది. కనుక స్వార్థపరుల్లాగా దేవుని ఘనతను దొంగిలిస్తున్నారు. మనుషులను పూజించకూడదు, మనుషులను గౌరవించాలి. కనుక మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు జీవిద్దాం. దొంగ దోచుకొనుటకును ఇంకేం చేస్తాడు? నాశనము చేయుటకు వస్తాడు. మనుషులు స్వకీయ మహిమను వెతుకుతారు. కనుక గమనించండి, తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గౌరవ ప్రతిష్టలు వెతుకుతారు. కనుక గౌరవ ప్రతిష్టలు ఇలాంటి వ్యక్తులు మన బైబిల్లో చూడగలుగుతున్నాం. ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు ప్రజల ముందు కనపడటానికి వారి యొక్క చెంగులను వెడల్పు చేస్తారు, వీధులలో వందనాలు చెబుతారు. కనుక వారి విషయమే జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు. ఈ రోజున మనము గమనించినట్లయితే లోకస్తులులాగా, లోకంలో ఉండేవాళ్ళలాగా కాదు, ప్రత్యేకత కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను పెట్టుకోరుచున్నానా, నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదు. ఈ రోజున 100కి దరిదాపుగా 80% ఎలాంటి వారు అంటే మనుషులను సంతోషపెట్టేవారు, మనుషుల పద్ధతులను అనుసరించువారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు కాదు, మనకు ఎక్కువ మంది మనుషులు అభిమానులు ఎక్కువైపోతున్నారు. చాలా విచారకరమైనది. దేవుని యొద్ద తీర్పు పొందుతాం. డబ్బులుండా లేకపోయినా, ఘనత ఉండా లేకపోయినా ప్రభువును కనపరుద్దాం. కనుక మనుషులు చూడాలని,
వారు గౌరవించాలని, వారి వందనాలు కోరుకోవటం, బోధకులు మనం చేయటం చాలా విచారకరమైనది. తర్వాత మనం చూస్తే ఈ ఈ సేవకుల యొక్క లక్షణాలు మనం చూసినట్టే మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 9 వచనం వరకు మనం ఒక మాట చదువుకుందాం. 6 నుంచి 9 వచనాలు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచున్నారు గాని వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఇప్పుడు గమనించండి, వాక్యమును ప్రక్కన పెట్టి దీనిని నేను ఈ విధంగా అంటాను. ఏమంటే, వాక్యములో లేనిది మనము చేయకూడదు. వాక్యములో లేనిది మనము చేయకూడదు. వాక్యాన్ని అనుసరించి చేయాలి. సేవకులు ఈ రోజున వాక్యములో లేనిది తప్పు అని అంటున్నారు, కానీ మనుషులను బట్టి వారు ఏం చేస్తున్నారంటే వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. పూర్వదినాలలో మన పూర్వీకులను మాటి మాటికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, వాళ్ళు చెప్పింది చేశారు, తిండికి అలమటించారు, ఆధిక్యతలు కోరుకోలేదు, అందాన్ని కోరుకోలేదు, ఐశ్వర్యమును కోరుకోలేదు. దీనులై వారు పరిచర్య చేశారు. మన మధ్యలో నుంచి వెళ్ళిపోయిన జి రాజారావు గారు, ఆయన దీనుడిగా పరిచర్య చేశాడు. దీనుడిగా మంచి వాహనాల్లో తిరగలేదండి. ప్రార్థనా జీవితం, పరిచర్య చేసి అనేకులకు మాదిరిగా అనేక సంఘాలను కట్టాడు. కనుక వీళ్ళని జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనుషుల పారంపర్యాచారములను కానీ లేకపోతే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించలేదు. అంటే ఈ పద్ధతి అయితే బాగుండను, ఈ పద్ధతి అయితే బాగుందని పద్ధతులకు చూపించలేదు, కానీ బైబిల్లో లేనిది అన్నడ బోధించిన వాడు కాదు. తప్పైతే తప్పు, రైట్ అయితే రైట్ అన్నారు. మరి వారి తర్వాత యొక్క తరాలు ఎలా ఉన్నాయంటే, వారిని అనుసరించి నడుచుకోలేని దీనస్థితిలోకి వచ్చినాయి. చాలా విచారం. కనుక గమనించండి, ఈ రోజున సేవకుల విధానాలు చూస్తే మనుషులను గణపరుస్తున్నారు, సేవకులను గణపరుస్తున్నారు, వేదికలు ఎక్కుతున్నారు. అన్య సహవాసములో ఉన్న లక్షణాలు మన సహవాసములోనికి మెల్లిగా ఎంటర్ అయినాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ లోకములో ఉన్న పద్ధతులను మనం అనుసరించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే, నాకు చిన్న తలంపు జ్ఞాపకం వస్తుంది. పూర్వ దినాలలో కీర్తనలు పాడేవారు. ఒక వ్యక్తి నడిపిస్తూ ఉండగా ప్రజలందరూ గళమెత్తి పాడుతూ ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మ్యూజిక్ పెరిగిపోయింది, పాటలు పెరిగిపోయినాయి, అందరూ నోరారించి చూస్తున్నారు తప్ప పాడేవారు కనపడటం చాలా అరుదైపోయింది. మన సహవాసులు ఎంతోమంది చక్కగా పాట పాడేవారు ఉన్నారు. అలాగనే ఆ పాటలో పాడుతూ ఉండగా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి పాడి దేవుని స్తుతించిన విధానాలు మనం చూస్తున్నాం. కనుక గమనించండి, ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు. గమనించండి, ఈ విధమైన ప్రవర్తన చాలా అపాయకరమైనది. అందుకు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఓ మనుషుడా, నీ కంటిలో దూలము తీసేసుకో, ఎదుటి వారి కంటిలో తీసివేయమంటున్నాడు.
పరలో ధర్మశాస్త్ర పండితులు పరలోకానికి వెళ్ళరు, వారు అడ్డువండలుగా ఉన్నారు, వ్యర్థముగా ఆరాధిస్తున్నారని దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నది. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే దైవజనుడు అని చెప్పబడింది. మనం ఎవరం దైవజనులు అనటానికి అర్హత లేదు. చాలా మంది దైవజనులు అంటున్నారు. దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని మాటను అనుసరించి జీవించేవారు. అహరోను ఉన్నాడు, ప్రజల మాట విన్నాడు. మోషే విన్నాడు, దేవుని మాట విన్నాడు. మోషే దేవుని మాట విన్నాడు, దేవుని పక్షంగా ఉండి, ప్రజల పక్షంగా ఉండి, వారి కొరకు నా పేరు జీవగ్రంథం ముందు తీసివేయి అన్నాడు. ఎందుకో తెలుసా? ప్రజలను ప్రేమించిన వాడు, ప్రతినిధిగా ఉన్నవాడు. ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే, ఎవరి కుటుంబం వారిది, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, అధికారాల కొరకు వెంపర్లాడుతున్నారు. ఎక్కడికి పోయింది? ఇవన్నీ కూడా సాతానుడు దేవుని సేవకులను దోచుకున్నాడు. సాతానుడు మనుషులను తన వైపుకు తిప్పుకున్నాడు. పూర్వదినాల్లో సేవకులు వస్తున్నారంటే ఎంత భయపడేవాళ్ళు తెలుసా? అంత గౌరవం ఉన్నది. ఈ రోజున ఎందుకు కోల్పోయిందంటే, దేవుని వాక్యానికి అనుసరించడం కంటే మనుషుల పద్ధతులను అనుసరించి జీవిస్తున్నారు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏం చేస్తాడు అని అంటే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి వారి గొర్రె చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలములను మీరు తెలుసుకొందురు. ముండ్ల పొదలను, ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లను కోయదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు తన మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. ఈ రోజున చూడండి, చాలా మంది సేవకులయ్యారు కానీ సేవ సంఘాలు అక్కడికక్కడ విస్తరిస్తున్నాయి, కానీ పరిచర్య చేయడానికి సంఘాలలో సేవకులు ఉన్నారు, కానీ సేవ జరగటం లేదు. ఎందుకనంటే లేని చోటకి వెళ్ళి సువార్త ప్రకటించాలి, లేని ప్రాంతంలో పరిచర్య చేయాలి. మన సేఫ్ జోన్లో కాదు. మనము గమనించినట్లయితే మధ్యప్రదేశ్, ఢిల్లీ ఆ ప్రాంతంలో వెళ్ళిన వారు, మణిపూర్ వెళ్ళిన వారు, మేఘాలయ ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నారు కుటుంబాలను విడిచి. నిజమే, మనం ఇక్కడ ఉన్నాం. కొంతమంది హతసాక్షులు అయిపోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఈ విషయం నేను కొన్ని దినాల గురించి నేను విన్నప్పుడు చాలా విచారపడ్డాను. బయట సహవాసంలో ఉన్నవారు మన సహవాసానికి వచ్చి వాళ్ళ పద్ధతులను మనకు నేర్పిస్తున్నారు. కపట బోధకులు మనం ప్రేమించి మనతో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ విధానాన్ని అనుసరిస్తారు. ఈ మధ్య చాలా మంది అలా కలిసిపోతున్నారు. మనం వారి పద్ధతులను అనుసరించకూడదు, మనం చూసి వారు నేర్చుకోవాలి. కానీ వారు వచ్చి లేనిపోయిన వాటిని మన దగ్గర నేర్పించి మనుషులు అనుకూలంగా చేసుకుంటున్నారు. ఈ మాటలు వింటుంటే చాలా విచారముగా ఉన్నది. కనుక కపట బోధకులు, అబద్ధ బోధకులు జాగ్రత్త. గొర్రె చర్మము వేసుకొని నిజమైన సేవకుల్లాగా వాళ్ళు వస్తారు.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సేవకులం విశ్వాసులు ఎలా ఉన్నారంటే, టీవీ ఆన్ చేస్తే చాలా సార్లు రకరకాలైన బోధలు వినిపిస్తున్నాయి. ఈ బోధలు వింటున్న మనము వివేచన కలిగి ఆలోచించాలి. వివేచన లేనివాడు ఏం చేస్తారంటే, బాధ వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళకి డబ్బులు పంపిస్తారు. సత్యాన్ని ఎరిగిన వారు ఇక్కడ నిలబడాలి. కానీ కొంతమంది సిటీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా కొన్ని చోట్లకి ఇలాంటి చోటకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. వారి గొర్రె చర్మము వేసుకొని డబ్బులు ఎలా సంపాదించాలో, ఎవరిని ఎలాగ లాగాలో అలాగ లాక్కుంటున్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడ ఉన్నా మన సహవాసం ఎక్కడ ఉన్నది, ఎవరు మనకు ఆత్మీయత బోధిస్తారు, ఎరిగి వారిని అనుసరించి ముందుకు సాగాలి. కనుక గొర్రె చర్మము వేసుకొని కనుక మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని అంటున్నారు. కనుక సేవను పాడు చేసే విధానం ఇది. ఈ రోజున కొంతమంది సహవాసాన్ని విడిచిపెట్టి లోకములో ఉన్న వారిని అనుసరించి జీవిస్తూ ఉన్నారు. పద్ధతులు కూడా ఆ విధంగా నడుచుకుంటున్నారు. ఎక్కడ ఉందండి ఈ రోజున? చాలా అపాయకరమైన దినాల్లో ఉన్నాము. యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. కనుక మనము జాగ్రత్త కలిగి సత్యంలో ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు, సాతానుడు ఇంకొక పని కూడా చేస్తాడు. ఏమిటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తాను. 11వ అధ్యాయంలో 13వ వచనములో చూస్తే, అతిశయ కారణము వెదుకువారు దేని విషయంలో అతిశయించుదురో ఆ విషయంలో వారును మావలినే ఉన్నారని కనబడ నిమిత్తం వారికి కారణము దొరకకుండా కొట్టివేయటకు నేను చేయుచున్న ప్రకారము ఇక ముందును చేతును. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలు వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండ్రను పని వారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతానుడు తానే వెలుగుదూత వేషము వేసుకుని ధరించుకొని ఉన్నాడు. కనుక వారి పరిచారకులు, నీతి పరిచారకులు వేషము ధరించుకున్నట ఆశ్చర్యము కాదు. కనుక వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఈ రోజున మనం చూస్తే వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. కనుక వెలుగుదూత వేషం వేసుకుంటాడు, గొర్రెల వేషం వేసుకుంటాడు, గొర్రెలను చెదరగొడతాడు. కనుక అపోస్తులైన పౌలు ఒక మాట అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వచ్చి ఏం చేస్తాయంటే, క్రూరమైన తోడేళ్ళు మీలోనే బయలుదేరి వారిని చెదరగొడతారన్నారు. వాస్తవానికి దేవుని సేవకులు మరి వారు ఉన్నప్పుడు ఇలాంటి పద్ధతులు లేవు. వారు వెళ్ళిపోయిన తర్వాత, పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత, సేవకులు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు అంటే మీలోనే వస్తారు అని అంటున్నాడు. కనుక వారు ఏం చేస్తున్నారు అంటే దారి మోస్తారు కదండి. వివేచన కలిగి జీవించాలి. కనుక వివేచన లేని వారు ఏం చేస్తున్నారంటే ఈ రోజున వాటిని అనుసరించి జీవిస్తున్నారు. కనుక వారు రకరకాలైన పద్ధతులను అనుసరించి దేవుని వాక్యమును దారి తప్పిస్తున్నారు. ఈ రోజున చాలా మంది సేవకులు ఎలా ఉన్నారంటే, సత్యమును బోధించే వారిని ఏమంటున్నారంటే, వాళ్ళకి ఏం తెలియదండి, వారికి తెలియడం మాటలు కూడా రావండి అని చెప్పి పక్కన పెడుతున్నారు. సత్యాన్ని సత్యముగా బోధించలేకపోతున్నారు, ఉన్నది ఉన్నట్టుగా బోధించలేకపోతున్నారు. కనుక అలాంటి విషయములో
అపోస్తులైన పౌలు తిమోతి గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయంలో చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనములో ఒక మాట అంటున్నాడు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాత వేయబడిన వారై మనసాక్షి కలిగిన వారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార పదార్థము కొన్నిటిని తినుట మానవలనది. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి, ఇది ఎప్పుడంటే కడబరి దినాలలో. మనమేం పైనుంచి దిగి రాలేదండి. మనం ఎంత నమ్మినా మన వాళ్ళు బోధించినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విశ్వాస భ్రష్టులైపోతున్నారు. దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. కల్పించి సొంత విధానాలను చెప్తున్నాడు సాతానుడు. కనుక విశ్వాస భ్రష్టులగుదురు, దెయ్యముల బోధ యందు లక్ష్యమిస్తున్నారు. అంతేకాదు వాని గురించి ఏమంటున్నాడంటే దురద చెవులు కలిగిన వారు అంటున్నాడు. దురద చెవులు కలిగిన వారు 3-4 వచనాలు మనం చూసినట్లయితే వారు దురద చెవులు కలిగిన వారు కల్పనా కథలు చెప్తున్నారు. ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా 2వ తిమోతి పత్రికలో ఆ మాట మాట్లాడుతున్నారు. కల్పనా కథలు అంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేది ఎవరంటే, ఇది స్పష్టంగా నేను చెప్పగలిగింది మన బ్రదర్ను వారే. ఈ రోజున బ్రదర్ను వారు దానిలోంచి తప్పిపోయి బయటికి వెళ్ళటానికి కారణం ఏంటంటే దురద చెవులు. అంతేకాదు వారి యొక్క సంస్థలు లేకపోతే రకరకాలైన వాటిని అభివృద్ధి చేసుకున్నటకు వారిని అనుసరిస్తూ ఉన్నారు. ఏదో ఒక బలహీనత మన దగ్గర ఉంటుంది. ఆ బలహీనతను ఆధారం చేసుకుని దారి తప్పిపోతూ ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మనం మొదటి వచనం దగ్గరికి వచ్చినట్లయితే యోహాను సువార్త 10:12లో చూస్తే జీతగాడు జీతగాడే అని అన్నాడు. జీతగాడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెల కొరకు ప్రాణము పెట్టడం. ఈ రోజున సంఘాలలో రకరకాలైన విచిత్రమైన లక్షణాలు బయలుదేరినాయి. ఏంటంటే సేవకుల్లోనే బయలుదేరింది. నేను నిర్మోహమాటంగా చెబుతున్నాను. కులపిచ్చి పట్టింది. నిజంగా వీళ్ళు సేవకుల కులానికి దాసులా అని అడుగుతున్నాను. కులాన్ని చూసి ఏ కులము వాళ్ళు ఆ కులాన్ని పిలుచుకొని ఎంత నీచంగా దిగజారింది. దేవుని రక్తానికి విలువ ఎక్కడున్నది? యేసుక్రీస్తు మనం ఏ కులం? దేవుని కులం, యాజకులం, రాజులం. ఎంత గొప్పగా నిన్ను దేవుడు కనికరించి గొప్పవాణిగా చేస్తే నీవు నేనేం చేస్తున్నామంటే ఇలాంటి వాటిని మనం నమ్ముతున్నాను. కనుక ఇలాంటి వాటి లక్షణాలు క్రైస్తవ జీవితంలో ఉండటానికి వీలు లేదు. వివాహాలు జరిగేటప్పుడు, కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం అనుసరించే విధానాలు ఏమిటంటే ఎక్కడో ఒక చోట దారి తప్పిపోతూ ఉన్నాం. ఇవి దేవుని బిడ్డలకు తగినది కాదు. ఈ విషయాలు మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. కనుక ఆ తోడేళ్ళు బయలుదేరి మందను చెదరగొడతాయి. మీరేమనుకోకపోతే ఒక మాట అంటాను. పూర్వదినాలలో ఒక్కొక్క సంఘము 100 వేలుతో నింపబడిన సంఘాలు ముక్కలైపోవడానికి కారణం ఏంటంటే తోడేళ్లే. సేవకులను అండ చూసుకొని ముక్కలు చేస్తున్నారు. కులాన్ని అండ చూసుకొని ఫలానా కులం వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు అని
ఆలోచన కలిగి ముక్కలు చేస్తున్నారు. ఎంత ఘోరం అండి. దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారు. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మంత్రులు మారారు, రాజ్యాలు మారినాయి, తను మారలేదు. ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుని ఎదుట ప్రార్థించుట మానలేదు. దినదినము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మందిరము వైపు తలుపు తెరిచి కిటికీలు తెరిచి ప్రార్థన చేసిన దానియేలు జీవితం ఎంత మాదిరికరమైనది. పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు ఎంత మాదిరికరమైన వారు. ఈ రోజున చూడండి, దేవుని సేవకులు మనం, సేవ చేస్తున్న మనం, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం, జీతగాడులాగా సాతానుడు వచ్చి మందను చెదరగొట్టిన రీతిగా రకరకాలైన తండ్రి అభిప్రాయాలతో సంఘాలను పాడు చేస్తున్నాడు స్వలాభాపేక్షము కొరకు. కనుక తిమోతిని మనము చూసినప్పుడు అతడు నా కుమారుడు, తండ్రికి కుమారుడు ఎలాగునో అలాగూ పరిచర్య చేశాడు. ఈ రోజున మనము చేయగలుగుతున్నామా? కాస్త వాక్యం వస్తే చాలు, కాస్త జ్ఞానం వస్తే చాలు, దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. మన పూర్వీకులు వారు ప్రార్థనా జీవితం గడిపారు, వాక్య ధ్యానము చేశారు. మనం అలాగున్నాం. కనుక దేవుని సన్నిధిలో మనము అలాగ ముందుకు సాగుదాం. కనుక ఈ దినాల్లో మనం చూస్తే ఆ ఆ డబ్బుతో పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. మన పూర్వీకులు డబ్బు కాదు, దీనత్వంతో సంఘాలు కట్టాడు, కాలి నడకతో నడిచినవారు. మాటి మాటికి నాకు తెలిసిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే, రాజారావు గారు ఆ కాలి నడకతో వెళ్ళాడు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఈ పచ్చడిస్తే అదే తిన్నాడు, ఎన్నో ఆటుపోటులు చంపడానికి ప్రయత్నం చేసినట్టు ప్రార్థన చేశాడు తప్ప ఎవరి సహాయము తీసుకోలేదు. ఈ రోజున మనం చూడండి, మన సహాయము కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ దైవ సేవకులు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తుంది, ఎవరిని అడగొద్దు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. కాకుల ద్వారా ఆహారం పంపించిన వాడు మనకు పంపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కనుక గమనించండి, దేవుని బిడ్డలమైన మనం ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం. కనుక సాతానుడు ఏం చేస్తాడంటే, సాతానుడు మందను కనికరించుడు, నష్టపరుస్తాడు, దూరము చేస్తాడు. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 17 అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఒక వ్యక్తి సేవకు కుదుర్చబడతాడు. వాడు ఏం చేస్తాడంటే జీతం ఇస్తాడు, బట్టలు ఇస్తారు, ఆహారం ఇస్తారు, పోత విగ్రహాలు, చెక్కబడిన గృహదేవతలు పట్టుకుని అందరికీ కనపరుస్తాడు. ఈ విషయాలు నేను ఎందుకు వివరిస్తున్నానంటే, అన్నీ ఇస్తున్నారు, వాడు చేసేది మనుషులకే గాని దేవునికి కానీ కాదు. ఈ రోజున మనం కూడా చూస్తే దేవునికి సేవ చేస్తున్నాం, ఆత్మలను రక్షిద్దాం, ప్రభువుకు ఆకర్షిద్దాం. కాస్త అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా వారిని తక్కువ చూపు చూసే సందర్భాలు చాలా ఉన్నాయి. వాటికి మనం దూరంగా ఉందాం. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ఏమంటున్నారంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండాడి, డబ్బులకు దాసులు కాకుండాడి, బట్టలకు గాని, బంగారమునకు గాని, అధికారాలకు గాని దాసులు కాకుండాడి. గెహాజీ
ప్రవక్త తర్వాత ప్రవక్త కావలసిన వాడు ఒక కుష్ఠరోగైనాడు. కారణం ఏంటి? దేవుని సేవకుని దగ్గర దేవుని సేవ చేయవలసిన వాడు బట్టలు ఆశించి, బంగారాన్ని ఆశించి, వస్తువులు ఆశించి కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. బిలాము పదవి కోసం దేవుడు చెప్పిన మాట దేవుడికి విన్నట్టు నటన చేశాడు. దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్యకు అమ్ముడు పోయినాడు. అబద్ధ ప్రవక్తగా తీర్పు తీర్చబడ్డాడు. సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. కిరాయి ప్రవక్త, మనుషుల చేత చంపబడిన వాడు. కనుక గమనించండి, ఈ రోజున మనం దేవుని సన్నిధిలో స్వార్థం కోసం ఈరోజు నువ్వు సేవ చేస్తే చేసావు, మనుషులు ఘనతలు కోరుకున్నావు, మనుషుల పద్ధతులను అనుసరించావు, కానీ దేవుని చేతిలోంచి తప్పించుకోలేవు. కనుక ఇలాంటి విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. అతనాలో అననీయ సపీరా ప్రాణం పోవటానికి కారణం ఏంటంటే పునాదులు అబద్ధమనే పునాది వేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజున మనం సేవకులమైన మనం, విశ్వాసులమైన మనం, మన పునాది ఎలా ఉన్నది? దేని మీద కట్టబడుతూ ఉన్నది? కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక గారడీ సీమోన్లు చాలా మంది ఉంటారు లోకంలో. అననీయ సపీరాలు ఉంటారు. వ్యాపారం కాదు ఇది, యాజకత్వం, భయము కలిగి జీవిద్దాం. కనుక దేవుని బిడ్డలమైన మనం మనకిచ్చిన ఈ యొక్క క్రమము, దైవవాక్యమును చేతపట్టుకొని దేవుని మహిమార్థమై జీవిద్దాం. పరిశుద్ధతను కోరుకుందాం. మన పూర్వీకులు మనకెంతో మాదిరి చూపించారు. ఎంత మాదిరి అంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు, ఆరోగ్యం కోల్పోయారు, ప్రాణాలని ప్రణంగా పెట్టి పరిచర్య చేసి మనకు అప్పగిస్తే ముక్కలు చేయొద్దు, దారి తప్పించొద్దు. వాటి విలువలను మనం కాపాడుకుందాం. మాటికి నేను గుర్తు చేసేది ఏంటంటే, ఈ రోజున సత్యమును సత్యముగా బోధించుదాం. సాతానుడు సంఘాలలో ప్రవేశించి లోకమును తీసుకొని పెట్టాడు. లోకాచారాలు అక్కర్లేదు. మనుషులు ఈ రోజున వాళ్ళ కొరకు మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా రేపు దేవుని యొక్క తీర్పు పొందుతాం. దేవుడు తీర్పు తీరుస్తాడు. అది చాలా భయంకరమైనది. పరిశుద్ధతను సన్మానిద్దాం. ఏమైనా సరే దేవుని క్రమం ఉండాల్సిందేనని జీతగాడులాగా మనం ప్రవర్తించవద్దు. దేవుని సేవకులంగా, పెద్దలంగా దేవుని వాక్యం మనకి ఇచ్చినప్పుడు సంఘమునకు మాదిరికరమైన జీవితం జీవిస్తూ ప్రభువును మహిమపరచాలని ప్రభు పేరిట ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. కనుక మనం నేర్చుకున్నట్లుగా తిమోతి జీవితంలో మనం ఏం చూస్తున్నాం? తిమోతి ప్రత్యేకత కలిగిన వాడు, పరిచర్యను ప్రేమించాడు, అనేకులకు సువార్త ప్రకటించాడు. పౌలు ఒక మాదిరికరమైన ఆ సేవకుడుగా పౌలను అనుసరించి చేశాడు. అలాగ మనము కూడా ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు నాయన. నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ కొనియాడుతున్నాం. నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నాయన, ఈ దినము నాయన మేము తోడేళ్ళలాగా ఉండకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్, వందనాలు. చక్కని వర్తమానం మనం వినగలిగాం. తిమోతి యొక్క జీవితాన్ని గురించిన పౌలు మంచి సాక్ష్యం చెప్తూ, తిమోతి శిష్యుడిగా చేరినవాడు, కుమారుడుగా పరిచర్య చేసిన వాడు, ఒక తండ్రికి తన కుమారుడు ఎలాగ పరిచర్య చేయనలాగూ చేసిన తిమోతి జీవితాన్ని అపొస్తలుడైన పౌలు మంచి సాక్ష్యం చెప్తున్నట్లు
నేటి దినాల్లో అలాంటి తిమోతులు అలాంటి పౌలు చాలా అరుదుగా ఉన్నారు. మనం ఆలోచన చేస్తూ దేవుని దాసులు అక్కడే నిలబడక శాస్త్రుల పరిశీలన నీతిని గురించి కూడా చెబుతూ నేటి దినాల్లో దొంగ దోచుకుని పోవటకు వచ్చిన వాడుగా, మందను కనికరించని వాడుగా ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. శాస్త్రుల పరిశీలన అయితే తమను తామే మెప్పు కోరుతూ తను తాను హెచ్చించుకునే స్థితిలో ఉన్నారు, కానీ దేవుణ్ణి సంతోషపరిచిన వారు కాదు. అయితే మనం చక్కని మాటలు వింటూ నేటి దినాల్లో సేవ పరిచర్యలు చాలా వ్యతిరేకతను మనం చూస్తా ఉన్నాం. నష్టపేట జార్జి గారు అనేవాడు, సంఘాలు చీలిక కాదు పీలికలు అన్నాడు. ఆ పేలికలు అయిపోతా ఉన్నాయి. సేవ చేసి వాక్యం చెప్పి సంఘాన్ని కట్టేవాళ్ళు తక్కువైపోయారు. పెద్దలు వేసిన పునాదిని చీల్చి ఇది నేను చేసిన పరిచర్య అని చెప్పి అనౌన్స్మెంట్లు చేసుకోవడం, వాట్సాప్ లో పెట్టుకోవడం, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సరే, ఈ దొంగ అపోస్తలులు మరి అలాంటి వారిని గురించి పౌలు అప్పుడే చెప్పాడు, మందను కనికరించరు, ఊరే శరమం వేసుకున్న తోడేళ్ళని. ఇలాంటి వారి గురించి మనం జాగ్రత్త కలిగి సంఘాలను కాపాడుకుంటూ దైవికంగా పెంచుకుంటూ ఆత్మ సంబంధంగా మనం ముందుకు సాగుదాం. వచ్చిన దేవుని వాక్యం అందించిన దేవుని దాసులు వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన. పాలంకులు ప్రార్థన చెప్పండి. ముగింపు ప్రార్థన. అందరికీ వందనాలు. అయినా జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. దినాలని కాపాడి మరొక నూతన దినములో ప్రభావ మమ్మ సజీవులుగా ఉంచి మీ దయగల మాటలు మీరు కృప చూపినారు నాయన తండ్రి. స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. నన్ను కూడా ప్రభావ అనంతపురం నుంచి హైదరాబాద్ క్షేమంగా చేర్చినారు. మరి మీ దయగల మాటలు ఇరుటకు కృప చూపినారు నాయన. స్తోత్రాలు చెల్లించున్నాం. మా గృహాలకే మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని నాయన పరిచర్యను ప్రభు అది చాలకి తెలిపండి నాయన తండ్రి. నిన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నేర్పించమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన దేవుని దాసులు రెడ్డమ్మన్నకును, కీర్తన పాడిన దేవుని దాసులకును, వాక్యం కొరక ప్రార్థించిన దేవదానవంతులు, ముగింపు ప్రార్థన చేసిన పాలంకులు, వచనం అందించిన దేవుని వాక్యం అందించిన దేవుని దాసులకు వందనాలు తెలియజేస్తూ కార్యక్రమం దేవుని దాసులు బర్నబాస్ అన్నకు